బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పతాక శీర్షికల్లో కనిపిస్తుంది. ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి? భారత్ ఈ ఆపరేషన్ నిర్వహించేటువంటి క్రమంలో పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత చేసిన ప్లానింగ్ ఏంటి? దీని వెనకాల కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు? ప్రధానమంత్రి స్వయంగా వార్ రూమ్లో ఉండి మానిటర్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఆపరేషన్ సింధూర్ ఒక గ్రాండ్ సక్సెస్, ఎవరు ఊహించినంత పెద్ద సక్సెస్. మామూలుగా సర్జికల్ స్ట్రైక్స్ చూసేటువంటి దశ నుంచి ఇప్పుడు మిసైల్ స్ట్రైక్స్కి వచ్చింది. ఏంటి అసలు ఈ ఆపరేషన్ టేకప్ చేయాలి? అలానే ప్రధానమంత్రి కూడా డే 1 ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన బీహార్కి వెళ్ళినప్పుడు ఎవరు ఊహించని రీతిలో ఉంటుంది అనేది. సో ఆ స్థాయిలో ఇది జరిగింది అని అనిపిస్తుంది. ఇంత ప్లానింగ్, ఇంత నెట్వర్కింగ్, ప్లస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం, టార్గెట్స్ని ఎలా పాయింట్అవుట్ చేశారు, ఎలా రీచ్ అయ్యారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తి రేకెత్తిస్తుంది. దీని వెనక ఎవరు అసలు మాస్టర్ మైండ్? డెఫినెట్గా తెర వెనుక అనసంగ్ హీరోస్ ఉంటారు. మీరు అన్నట్టు దెబ్బ మీరు ఊహకు అందని రీతిలో ఉంటుందన్నారు. ఇప్పుడు కౌటిల్యుడు రాజనీతి మనం చెప్పుకున్నప్పుడు, చాణక్యుడి రాజనీతి మనం ఏముంది, సమయం వచ్చినప్పుడే దెబ్బ కొట్టాలని చెప్పంటారు. ఆ సమయం వచ్చింది, మోదీ గారు కొట్టారు. మోదీకి చెప్పుకోన్నారు కదా, చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆయన చూపించాడు. ఇక దెబ్బ కోలుకోలేని విధంగా కొట్టారు. కాకపోతే ఇక్కడ ఏంది, దీని వెనక ఏం జరిగింది అనేది కూడా మనం చూడాలి. దాని వెనక అనేది చాలా కీలకంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇజ్రాయెల్ ముజాహిద్ ఎట్లనో, మొసాద్ ఎట్లనో అట్లా దానికి అంతకు మించి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు ఎక్కడ కనపడరు. పాకిస్తాన్లో వెళ్ళి 4-5 సంవత్సరాలు కూడా ఉన్న 6 సంవత్సరాలు అజిత్ దోవల్ ఉన్నారు ముస్లిం రాష్ట్రంలో, వాళ్ళు పనిగట్లేపారు. అటువంటి వాళ్ళు చాలామంది అనేక దేశాల్లో మన వాళ్ళు సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు నిజమైన దేశభక్తుల కింద మనం చూడాలి. వాళ్ళు ఎక్కడ కూడా పేరు కోరుకోరు, దేశం కోసమే అక్కడ ఆ దేశాల్లో విచ్ఛిన్నకరమైన శక్తులు ఏమైనా చేస్తున్నారు, ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీ ఫర్ ఫ్యామిలీ, ఫ్యామిలీస్ని కుటుంబ పెద్దలు లేకుండా చేశారు కదా. మరి ఇప్పుడు ఆయన ఉగ్రవాద జైషే మహమ్మద్ స్థాపించిన ఆయన ఉన్నాడు కదా, అదొక్కడే మిగిలాడు. మసూద్ అజర్ ఆయన ఫ్యామిలీ మొత్తం. మరి మీరు ఫ్యామిలీస్ లేపించినప్పుడు ఫ్యామిలీస్ ఫర్ ఫ్యామిలీ, నువ్వు దీనికి సమాధానం కరెక్ట్గా చెప్పారు. అక్కడ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ 14 మంది లేచారు. నేను చచ్చిపోయినా పర్లేదు అని చెప్పి ఏడుస్తున్నాడంటే ముసలి కన్నీరు. నువ్వు నీ వల్ల ఎంతమంది భారతీయులు చనిపోయారు. కాబట్టి నీ ఫ్యామిలీకి నువ్వు ఎట్లయితే చేసావు ఆ దెబ్బ కొట్టారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొట్టేసి హ్యాపీగా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా వచ్చేసారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది చూసుకుంటే, నువ్వు హిందువులు అని చెప్పి బట్టలు ఇప్పదీసి నీకు ముస్లిమ్స్ అయితే వదిలేస్తే హిందువులు అయితే చంపారు. అప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది పెట్టారు. సింధు జలాలు ఏదైతే ఆపారో, నీకు పంట పొలాలకు లేకుండా, నీకు తాగడానికి నీరు లేకుండా ఎట్లయితే యువాత్మక దెబ్బ కొట్టారో, ఈ ఆపరేషన్ కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం. మీరు మరి అదే మహిళల్ని, హిందూ మహిళల్ని బొట్టు లేకుండా చేశారు కదా, తుడిపేశారు కదా. మరి దానికి సింధూర్ అని పెట్టి దాన్ని కక్ష తెచ్చుకున్నట్టుగా మనం చూడాలి. కాబట్టి నిన్న మన మేజర్ మధుసూదన్ భార్య చెప్తుంటే అండి కళ్ళమ్మ నీళ్ళు వచ్చే సన్నివేశం. నా భర్తలు పోగొట్టుకుని ఇప్పుడు మోదీ గారు మాకు మంచి పని చేశారు, ఇంకొకటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చేయండి, పాకిస్తాన్ని ఉగ్రవాదాలు ఏరిపారని అంటున్నారు. ఎవరైతే దీంట్లో చనిపోయిన వాళ్ళు చూసుకుంటుంటే. కాబట్టి ఫ్యామిలీస్ ఫర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత హిందువుల మీద మీరు చేసి దాని ఏదో పెద్ద భయం పెడదాం అనుకుంటే మీరు ఏమైందో మీకు అర్థమైపోయింది. ఇకపోతే 3 మీ స్థావరాలు ఏదైతే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, మీరంతా కలిసి 6-7 వచ్చి ఇక్కడ ఉగ్రవాదులు వచ్చేసి చంపేసి ఏదో సాధించినట్టుగా కోసేసామని చెప్పి వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు దానికి ఆమె ఖురేషి, షీ బిలాంగ్స్ టు గుజరాత్, సోఫియా ఖురేషి ఆమెకి మంచి పేరుంది. ఈ యుఎన్ఓలో పీస్ కమిటీకి కూడా వెళ్ళొచ్చింది. ఆమెకు ఫ్యామిలీ మొత్తం వాళ్ళ తాత వాళ్ళ భర్త కూడా ఆర్మీలో ఉన్నారు. ఇప్పుడు అటువంటి పెట్టి, అంతకుముందు చీఫ్లు వచ్చి చెప్పేవాళ్ళు, అంతకుముందు ఇన్స్టెంట్. ఇప్పుడు చీఫ్ కూడా అవసరంలా, ఆమెను పెట్టి మీరు నడిపించారంటే ఒక మహిళని, ఆమెతో పాటు మౌనిక్, ఇంకొక ఆమె యోమికా సింగ్ని పెట్టారు. ఒక మహిళలు వచ్చి సైరస్ ఆయన మిస్త్రీ, శ్రీకాంత్ మిస్త్రీ, ఆ మిస్త్రీ గారు వచ్చి ఆయన చెప్పాడు, విదేశాంగ కార్యదర్శి. ఆయన చెప్పిన మాట ఏంటి, ఆయన కూడా కాశ్మీర్ పండిట్. ఇక్కడ చూడండి ఎంత ఆయన, ఆ మిస్త్రీ గారు ఏం కూడా చెప్పారు, మీరు చేసిన వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఆయన చెప్పాడు. చాలా మంది ఊహించింది మోదీ గారు చెప్తారు, రాజ్నాథ్ సింగ్ దోవలో ప్రెస్ మీట్ పెట్టారు, ఆర్మీ, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు వచ్చి పెడతారు అనుకున్నారు. కానీ మీకు వీళ్ళు చాలు, మహిళలు చాలు, మహిళలు లీడ్ చేస్తే ఏదైనా సాధించగలరనడానికి ఒక నిదర్శనం ఉన్నట్టుగా అది నారీ శక్తి వందన్ డెఫినెట్గా మోదీ గారు అనటమే కాకుండా వాళ్ళ నాయకత్వం వహించేట్టుగా చేసి
వాళ్ళనే బ్రీఫింగ్ ఇచ్చి మీరు ఇది జరిగింది, మీకు ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు, మీ సైన్యానికి కావచ్చు సామాన్య మానవులకి, మీరు ఇంకా కవింపు చర్యలు పాల్పడితే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ మహిళలే చెప్పారంటే ఇంకెంతకంటే వాళ్ళకి అంటే ఈ 15 రోజులు కూడా అందరూ జాప్యం జరుగుతుంది అని అనుకుంటే వీళ్ళు అది కసరత్తులో ఉన్నారని చెప్పి అది అనుకోవాలి. తెలియక లక్ష్యాలని ఎంచుకోవడం, వాటిని ఎలా కూల్చాలి అనేటువంటి అంశం. డెఫినెట్గా సార్, ఇప్పుడు ఎక్కడ కూడా మోదీ గారు ఆ రోజు అన్న మాట తప్పితే బీహార్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లాస్ట్ మంత్ 22 తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారు అన్నాడు. అన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారని వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చాడు, నవ్వుతా ఉన్నాడు, ఎక్కడ కనపడలేదు. అన్ని వాయిదా పడతాయి అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు. ఏ పనికి ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. స్పేస్ మీటింగ్లు జరిగినాయి. ఇలాగ మొన్న యూకేకి భారతదేశానికి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఎక్కడన్నా ఒకటన్నా ఆగిందా? ఏది జరగల. అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూనే వార్ ప్లాన్ డిజైన్ చేశారు. అంటే ఇది వాళ్ళది మైండ్ గేమ్. ఇది పర్ఫెక్ట్ మైండ్ గేమ్ మోదీ గారు వహించారు. దాని తెర వెనక ఉన్న వాళ్ళు వీళ్ళంతా కావచ్చు, తర్వాత త్రివిధ దళాలు కావచ్చు. త్రివిధ దళాలు చాలా కాలం తర్వాత ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తుంది పాకిస్తాన్ చేసే అరాచకాలకి. ఇప్పుడు టైం వచ్చింది. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇదే సమయంలో కరెక్ట్ టైం కాబట్టి పిఓకి ఆక్రమిత కాశ్మీర్ కూడా స్వాధీనం చేసుకుంటే భారతీయులంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వీళ్ళు చేయడానికి ఏమి ఉండదు అనమాట. అంటే ఆపరేషన్ 2 ఉందనుకోండి, ఈసారి పిఓకే ఆక్రమించడం డెఫినెట్గా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 1, సింధూర్ 2 అంటున్నారు, ఆపరేషన్ అఖండ భారత్ అంటున్నారు. ఏదైనా అది వచ్చింది అనుకోండి, పాకిస్తాన్ అనేది నామరూపాలు లేకుండా పోతుంది. వాళ్ళకి వాళ్ళ శక్తి ఏందో వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నట్టు భారతదేశం చేయగలిగింది. మీరు అన్నట్టు కౌంటర్ చేస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. ఇది క్షణికమైన ఆనందం, శాశ్వత దుఃఖాన్ని భారత్ భరించబోతుంది అని వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్. సార్, దుఃఖం భరించింది, ఇక చాలు చాలు చాలు, సహనం ఇంకా చాలు, చంపుకుంటా పోతే మేము చూస్తూ ఉంటామని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు ర్యాలీ చేస్తారు. పార్టీలకు అతీతంగా ఏకమైపోయారు సార్. వీళ్ళు చేసిన పని వల్ల ఓవైసీ గారు ఎప్పుడు లేని విధంగా జెండా పెట్టుకొని భారత్ మాతాకి జై అని చెప్పండి, పాకిస్తాన్ నశించాలి, ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలంటున్నారు. అసలుకి చాలా మంచి పరిణామాలు వీళ్ళు చేసిన దానివల్ల హిందూ ముస్లింలాగా భారతదేశంలో కలిసిపోయారు. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏకాక అయిపోయారు. వీళ్ళు స్వయంకృతమే కదా మనకు కనపడుతుంది. కాబట్టి వీళ్ళేదో సానుభూతి వస్తుంది ముస్లిమ్స్ నుంచి భారతదేశంలో అని చెప్పి అనుకున్నారు. ఎక్కడైనా ఉందా? లేదు. అందరూ వీళ్ళు చేసిన పని వల్ల బ్యాక్గ్రౌండ్ చేసిన వర్క్ అంతా కూడా రిజల్ట్ ఫ్రూట్ఫుల్ గా ఇస్తుందని చెప్పి అనుకోవచ్చు. డెఫినెట్గా రిజల్ట్. ఎందుకంటే సార్ ఒక్కటే సార్, భారతదేశం చాలా గొప్ప దేశం, చాలా విస్తీర్ణ వయసు కావచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మన దేశం మీద 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన భుజాల మీద ఎక్కి స్వారీ చేశారు తప్పితే ఎక్కడ చాలా సౌమ్యంగా భరించాం అని దానికంటూ ఒక హద్దు ఉంటుంది. 1945 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక దెబ్బల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థలను వీళ్ళని ఇవన్నీ చూసాం. ఆ క్రమంలో ఆ రోజు చేసిన కొంతమంది పాలకుల తప్పిద వల్ల ఈ పాకిస్తాన్ అనేది నిరంతరం ఒక అగ్నిగుండంలాగా తయారు చేస్తే మన దేశం చేతగనితనంగా వాళ్ళు భావిస్తున్నారు. మన దేశ సంపత్తు ఏంటనేది మంచితనానికి, సహనానికి, శాంతికి తేడా తెలిసిన స్థితిలోకి వెళ్ళారు కాబట్టి ఒక్కసారి సామధాన భేద దండోపాయం దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ మైండ్ గేమ్లో వాళ్ళ అహంకారానికి తగిన బుద్ధి చెప్పారని మనం. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ జరిగింది ఆపరేషన్ సింధూర్ నిర్వహించడానికి. అలానే రా లాంటి సంస్థలు ప్రతిష్టాత్మకంగా పనిచేస్తాయి. ప్రతి సమాచారాన్ని కూడా కీలకమైనటువంటి అంశంగా విశ్లేషించి టార్గెట్స్ను ఫిక్స్ చేశారు. దీని వెనకాల సారథ్యం వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్వదా అభినందనీయులని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.